కొబ్బరి తోట అలా దున్నేయాలి. ట్రాక్టర్ తోటి దున్నేస్తుంది అది, అలా దున్నాలి. అయితే కొంత అయింది మా తోట, కొంత అవ్వలేదు. అవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఇది బాగా గడ్డి బలిసిపోయింది. ఇది ఒక రకమైన మొక్క, దాంతో దుక్కురాక పదును దాటిపోయింది. పదును దాటిపోవడం అంటే చక్కగా చిన్న చిన్న పటికి బెల్లం ముక్కల్లాగా వస్తుంది దున్నుతుంటే, ట్రాక్టర్ తోటి దున్నుతుంటే. కాకపోతే ఏంటంటే పెద్ద పెద్ద కంకర్రాళ్ళలా వస్తుంది. ఎర్ర కంకర్రాళ్ళు ఉంటే పెద్దవి ఇద్దరు మొయ్యాలి, అంతంత రాళ్ళలాగా లేచిపోతుంది. ఇంకా దుక్కు రాలేని కారణంగా తోటని పాడు చేసేయాలి, ఇక లేకపోతే పాడైపోతుంది తోట. ఏవి ఇవన్నీ కట్ అయిపోతాయి, ట్రాక్టర్ కట్ అయిపోతాయి. ఇగో ఇంతంత బెల్లు లేచిపోయాయి, దున్నాడు ఇగో రాలేదు. ఇంతంత బెల్లు లేచాయి, ట్రాక్టర్ పాడైపోతుంది, తోట కూడా పాడైపోతుంది. మొక్కలు ఉన్నాయి, వీటిలో వేళ్ళు తెగిపోతాయి. కొత్త మొక్క ఇదంతా వేసాం కదా, అంచేత ఏంటంటే తోటకి ఇప్పుడు నీరు పెట్టేసేసి ఓ 15 రోజులు ఆగితే మళ్ళీ పదునుకు వస్తుంది. అప్పుడు కట్టర్ పెట్టాలి. కట్టర్ అంటే ఏంటంటే ఈ గడ్డి అంతా కూడా చిన్న చిన్న చిప్స్ ముక్కల కింద చేసేస్తుంది అనమాట. చిన్న చిన్న ముక్కలు అనమాట. చక్కగా దూడకి దాణా పెడతాం, కట్ చేస్తారు, అలాగా కట్ అయిపోతుంది. ఆ తర్వాత 10 రోజులు 15 రోజులు ఆగేప్పుడు మళ్ళీ అలా దున్నుకోవాలి. డబుల్ అనమాట, ఖర్చు మీ ఖర్చు. అయితే ఇప్పుడు ఏంటంటే కొంతలో కొంత ఏంటంటే కొబ్బరికాయ 14 రూపాయల మీద ఉంది, 14,000 అంటే ఈ డబ్బులు సరిపోతాయి. 9, 10, 8, 7 అలా దిగిపోతూ ఉంటుంది. ఈ సంవత్సరం ఎప్పుడో 4 దింపుల నుంచి నిలబడి ఉంది 14 మీద. అది ఆ డబ్బులు సరిపోతాయి అన్నమాట, మనకు మిగిలిది ఉండదు. ఇది కొబ్బరి తోట వ్యవహారం. ఈ సంవత్సరం చెట్ల మీద కాయలు కూడా బాగానే ఉన్నాయి, మరి చూద్దాం ఎలా ఉంటుంది. అది వ్యవసాయంలో ఉన్నటువంటి ఇతి బాధలన్నీ కూడా అంతా ఇంత కాదు. అది ఎంత పెట్టినా తింటుంది కొబ్బరి తోట. కానీ దాని అదృష్టం, మనం చేసేసాం అని ఇక్కడ మందులు వేసేసాం, పేడ వేసేసాం, దుక్కులు దున్నించేసాం, నీరు పెట్టేసాం అంటే 100లో 100% 30% ఉంటుంది తప్ప 70% దాని ఇష్టం. కొబ్బరి చెట్టు వాతావరణాన్ని బట్టే, భూమి వాతావరణం, ఆకాశంలో గాలి వాతావరణం, ఈ వాతావరణాన్ని బట్టే ఏ చెట్టు అయినా కాసేది. కొబ్బరి చెట్లు కూడా అంతే, పెట్టక తప్పదు, అన్నీ చెయ్యాలి. అది మళ్ళీ ఇంకో విషయాలు చెప్పుకుందాం.